ఒక తల్లి కన్నీళ్లు పెట్టుకుని నా కొడుకు శవం కాదు మీరు కాల్ చేసిన బూడిదైనా మాకు ఇవ్వండి చెప్పని ఒక తల్లి వేడుకుంటుంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఉంటుందా అని చెప్పని మేము సందర్భంగా అడుగుతున్నాం. మొత్తం అంతా గారా అంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా మారిపోయిందంటే సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయింది. ఇది మేం చెప్పట్లా, చివరికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియాలో కూడా విజయవాడలో పలానా స్టేషన్లో ప్రైవేట్ సెటిల్మెంట్లు జరుగుతుంది, అక్కడ ఏసీపీ కానివ్వండి, ఇక్కడ సీఏలు కానివ్వండి డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళే పిలిచి పంచాయతీలు చేస్తున్నారని చెప్పని మీకు అనుకూలంగా ఉన్న పత్రికలోనే వేశారు. గంజాయి విచ్చలవిడిగా జరుగుతుందని చెప్పని మీకు అనుకూలంగా ఉన్న పత్రికలోనే వేశారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతిసారిగా డిమాండ్ చేస్తున్నాం, గంజాయి విషయంలో కానివ్వండి, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విషయంలో కానివ్వండి, అక్రమంగా అన్యాయంగా అమాయకుల మీద మీరు కేసులు పెడుతున్నారు. కానీ ఎవరైతే సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఎవరైతే ప్యాకెట్ ఆరిస్తున్నారు, ఎవరైతే మట్టి ఇసుక తరలిస్తున్నారో వాళ్ళని మాత్రం మీరు అందరి గారు స్వేచ్ఛగా వదిలేస్తున్నారని చెప్పని మేము అనేక సందర్భాలు చెప్పాం. ఈ రోజుకి గారా యాక్షన్ తీసుకోవాలా, ఒక్కళ్ళ మీద గారా ఈ రోజుకి గారా విజయవాడ పోలీసులు యాక్షన్ తీసుకోలేదని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం.